నిన్న జీవన్ రెడ్డి గారి మీద అంటే ఇండైరెక్ట్ గా ఆయన మీదే దాడి, మొన్న మా షకీల్ గారి కుటుంబంపై దాడి. మేము కాంగ్రెస్ నాయకులకు ఒకటే ఒకటి సూచిస్తున్నాం, అధికారంలో 10 సంవత్సరాలు మేము కూడా ఉన్నాం, కానీ ప్రత్యక్ష దాడులకు పోలేదు. ఇది మంచి సంస్కృతి కాదు. రాజకీయంగా మేము అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా విషయాలు అసెంబ్లీలో కానీ బయట ప్రెస్ మీట్లలో కానీ మమ్మల్ని ఎండగట్టేది. ఈరోజు మేము కూడా ఎండగడతాం. మేము చెప్తాం, మీరు 2000 పెన్షన్ 4000 ఇస్తా అన్నారు, ఇవ్వలేదని మేము ఎండగడతాం. కానీ మీరు ఎందుకు ఇవ్వలేదో మీరు చెప్పాలి. రాజకీయంగా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఖచ్చితంగా మేము మాట్లాడతాం. కానీ కుటుంబాల జోలికి కానీ, పర్సనల్ జోలికి కానీ, ప్రాపర్టీ జోలికి కానీ రావడం అనేది మంచి సంస్కృతి కాదు. ఇంతకుముందు మా జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు బాజిరెడ్డి అన్న గారు దూసుకుపోతున్నారు, ప్రచారంలో దూసుకుపోతున్నారు, సర్వేలలో ముందుంది. మనం ఏదైనా దెబ్బ కొట్టాలనేటటువంటి ఉద్దేశంతో అటు షకీల్ గారి కుటుంబం మీద వాళ్ళ కొడుకును అడ్డం పెట్టుకొని వారి కుటుంబాన్ని నీరుగార్చడం, ఇటు జీవన్ రెడ్డి గారి మీద మాలను అడ్డం పెట్టుకొని ఆయన రాజకీయంగా దెబ్బ కొట్టాలనేటటువంటి కుట్ర, ఇది మంచిది కాదు. ప్రతి ఒక్కళ్ళ కుటుంబం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకు ఆస్తులు ఉంటాయి. అందరికీ శాశ్వతం కాదు అధికారం. ఈరోజు ఒక్కళ్ళకు ఉంటుంది, రేపు ఇంకొకళ్ళకు వస్తుంది. కానీ ఈ సంస్కృతి ఏదైతే వేరే రాష్ట్రాల్లో ఉన్నాయో ఆ సంస్కృతి ఇంతవరకు తెలంగాణలో లేదు. మరి దయచేసి ఈ సంస్కృతిని పక్కన పెట్టాలి. ఏదైనా ఉంటే రాజకీయంగా జీవన్ రెడ్డిని వ్యతిరేకించాలనుకుంటే మీరు రాజకీయంగా వ్యతిరేకించండి. ఆయనకు సమాధానం చెప్పేటటువంటి సత్తా దమ్ము ఉంది. ఇక్కడ ఎవరైనా కూడా రాజకీయంగా వ్యతిరేకించినట్టయితే జవాబు చెప్పేటటువంటి సత్తా ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. ఈ జైళ్లకు, ఈ కేసులకు భయపడేటోళ్ళు ఎవరు ఇక్కడ లేరు. తెలంగాణ ఉద్యమంలో మేమందరం ధర్నాలు చేసినాం, రైలు రోగోలు చేసినాం, జైళ్లకు పోయినాం, కేసులు అయినాయి, ఇవన్నీ జరిగినాయి. ఇవి కొత్త కాదు. దయచేసి పర్సనల్ దాడులకు దిగొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో సూచించడం, హెచ్చరించడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, బాజిరెడ్డి అన్ననే అని చెప్పేసి తెలియజేస్తూ